బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి దర్శించుకున్నారు. రుద్రాభిషేకంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అభిషేకాలను తిలకించారు. మంత్రి ఆనం శృంగేరి శారదా పీఠాధిపతిని దర్శించుకుని అనంతరం భక్తులను ఉద్దేశించి విధుశేఖర భారతీ స్వామి అనుగ్రహ భాషణం అందించారు. ఆలయ అర్చకులు స్వామీజీకి ప్రత్యేక శేషవస్త్రాలతో సత్కరించగా ఆలయ ప్రసాదాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, దేవస్థానం ఈవో వెంకటేశులు అందజేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించిందని, లోక కళ్యాణం కోసం ప్రార్థించినట్లు విధుశేఖర భారతీ స్వామీజీ తెలిపారు. ఈ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఈ హిందూ ధర్మాన్ని ఎవరు కూడా వదిలిపెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా అటువంటి తప్పుని చేసుంటే, అంటే హిందూ ధర్మాన్ని ఏదో ఒక కారణంతో వదిలేసుంటే మళ్ళీ ఆ తప్పును అందరూ కూడా సరిచేసుకోవాలి. అంటే మళ్ళీ ఈ ధర్మంలోకి రావాలి, చక్కగా ఈ ధర్మాన్ని శ్రద్ధగా అందరూ కూడా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ గొప్ప ధర్మం, ఈ ధర్మంలో ఈ క్షేత్రములు అనేవి ఏవైతే ఉన్నాయో వెనకటి కాలం నుంచి కూడా అనాది కాలంగా ఈ క్షేత్రములు అనేవి ఈ ధర్మానికి ఒక శక్తి కేంద్రం లాంటివి.